దయచేసి బాబు ప్లీజ్ ఒక్కసారి పోలీసు వారు కొంచెం వారిని అందరినీ వెనక్కి పంపించండి. దయచేసి ప్రెస్ గ్యాలరీలో ఉన్నవారు బాబా జెండా పట్టుకుని మీరే వెళ్ళాలి. బాబా జెండా పట్టుకుని అందరూ వెళ్ళండి. జై జగన్, జై జగన్. నాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు అన్నయ్య గుడివాడు గురునాథరావు గారు తనయుడు అమర్నాథ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా తెలుసు 2004లో ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బాబా అక్కడ లైవ్లన్నిటికీ ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి బాబా అక్కడ మన జెండా పట్టుకునే వెనకెళ్ళండి మీరు. బాబు దయచేసి సాగర్ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం, హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. అక్కడ మీడియా ఇక్కడ జరిగే ఈ భారీ బహిరంగ సభని, ఈ జయాంధ్రప్రదేశ్ మహాసభని యావత్ ప్రపంచానికి, నరేంద్ర మోడీ గారికి, వెంకయ్య నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించే మీడియానికి ఎవరు ఆటంకం కలిగించొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి వెనక్కి వెళ్ళాలి, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. మీరు ఈ గ్యాలరీ ఖాళీ చేయాలి, దయచేసి గ్యాలరీ ఖాళీ చేయండి. ప్రస్తుతం తప్ప ఎవరు ఉండొద్దు ప్లీజ్. దయచేసి ఎవరితో గొడవ పడకుండా మన వాళ్ళందరూ కూడా సహకరించి వెనక్కి వెళ్ళాలి. మరి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి తన ప్రాణాలు సైతం తెగించి సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు అధికారంలోకి తీసుకొచ్చున్నట్టు ఘనత మరి మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా ముఖ్యమంత్రుల్లో కాకుండా ఏదైతే పాదయాత్రలో ఆయన ప్రజల తాలూకు ఇబ్బందులు చూశారో, ఏదైతే పాదయాత్రలో ఆయన ప్రజల తాలూకు కష్టాలు చూశారో అవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ పడకూడదు అని చెప్పి అనేకమైనటువంటి పథకాలు రూపొందించి మరి పేద బలహీన వర్గాల తాలూకు ఆశాజ్యోతిగా నిలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు అనేకమైనటువంటి పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, నిరుద్యోగ వాళ్ళ మరి ఫీజు రియంబర్స్మెంట్ కావండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మరి మనందరూ దురదృష్టం మరి 2009 ఎన్నికలైన కొద్ది కాలంలోనే మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులో ఉన్న నిజంగా మన దురదృష్టం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో మరి వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను అడ్డుకోవడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి శ్రీకాకుళం ఓదార్పు యాత్రకు డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఓదార్పు యాత్ర కొనసాగిస్తే ఆయన పార్టీలోని సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, సార్ మరి మీరు కానీ ఈ ఓదార్పు యాత్ర చేస్తే మిమ్మల్ని పార్టీలోని సస్పెండ్ చేస్తామంటున్నారు సార్, మరి ఇబ్బంది పడతారేమో కాస్త ఆలోచించండి సార్ అని చెప్పాం. అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అది నాయన చనిపోయినప్పుడు నాయన సమాధి వద్ద ఆయనకు మాట ఇచ్చాను, నాయన నీ కోసం చనిపోయిన ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా ఓదారుస్తానని. మరి ఈ మాట ముఖ్యమా లేంటి పదవి కానీ పార్టీ కానీ ముఖ్యమా అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా ఇచ్చిన మాట కోసం పదవినైనా పార్టీనైనా దేన్నైనా వదులుకోగలిగిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు వెంట నడవడం నిజంగా మనందరూ కూడా అదృష్టం అని చెప్పి నేను అనుకున్నాను. ఇవాళ ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ యువతను మేల్కొల్పడానికి యువ బేరులు కానీ, నిరాహార దీక్షలు కానీ, ధర్నాలు కానీ మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మన భావితరాలు యువత అంతా కూడా బాగుండాలి అని చెప్పి చేస్తున్నారు. ఇవాళ ఒకటే నేను చెప్తున్నా, ఇక్కడ ఎంతమంది యువకులు ఉన్నాం, మనందరం కూడా తెలుసుకుంటే చేయలేనిది ఏమీ లేదు. యువతరం గలవెత్తితే నవతరం సరివెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా అన్నారు. మహాప్రస్థానంలో మా ఆకాశ్ శ్రీ గారు చెప్పినట్టు రాబో కొంత యువకులు రాబోయే నవతరం దూతలు పాలన నవ జీవన బృందావన నిర్మాతలు. మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక